హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ మెథడాలజీ రెండు చెప్పుకుంటున్నాము. సో మెథడాలజీలో భాగంగా గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో భాగంగా మదింపు మూల్యాంకనము ముఖ్యాంశాలు అధ్యాయం 8లో ప్రాక్టీస్ బిట్స్ చేసుకోబోతున్నామండి. ఒకసారి వాటికంటే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేసుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోదాము. సో అభ్యర్థులందరూ నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. గణిత విధులను నిర్వర్తించే ఇవ్వబడిన గణిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యమే గణిత సామర్థ్యం అండి. గణిత కృత్యాలను నిర్వహించుట తత్వ గణిత సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించగల సామర్థ్యము అని చెప్పింది ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2014. సామర్థ్యము అంటే వ్యక్తులు కలిగి ఉన్నట్లు భావించే ఒక నిర్దిష్ట మొత్తంలో ఉన్న ప్రజ్ఞ అని చెప్పింది జో బోలర్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్. గణిత సామర్థ్యాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు: భావనాత్మక అవగాహన, విధానపరమైన పరిజ్ఞానము, సమస్య పరిష్కారము. గణిత సామర్థ్యాలను పరీక్షించుటకు 4 ఉపనికషలు కలిగిన ఒక నికషను వినియోగించడం జరిగింది. ఆ ఉపనికషలు వచ్చేసి గణిత గుర్తులు, భావనలు, గణన చేయటము, నిత్య జీవితంలో గణితము, పద సమస్యలు. గణిత సామర్థ్య పరీక్షలు వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా ఉంటాయి: టెస్ట్ ఆఫ్ ఎర్లీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్, టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా సంఖ్యా అవగాహనపై 27 అంశాలు, అంకరహిత ప్రక్రియలపై 19 అంశాలు. ఈ అంకెలు గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా, తెలుగు అకాడమీ బుక్ దాంట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ బిట్స్ బుక్ అండి. సో ఇవి అంకెలు గుర్తుపెట్టుకుంటే టీఎస్సీకి ఉపయోగపడతాయి. గణన జ్ఞానంపై 31 అంశాలు గల గణిత సామర్థ్య పరీక్ష. వ్యక్తుల ప్రతిభను నిర్ణయించడానికి ఉపయోగించే సాధనమే పరీక్ష. పరీక్షలు, సిలబస్సు, బోధనా పద్ధతులు, బోధనా సామగ్రిని కలిగి ఉన్న వ్యవస్థ. దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అభ్యసనం బట్టి స్మృతి అనే భావన కలగజేసింది అని బిఎస్ బ్లూమ్ గారు చెప్పారు. పిల్లల ప్రగతిని, సామర్థ్యాలని అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాలన్నీ, పనులు, ప్రక్రియలన్నింటినీ మదింపు అని పేర్కొనవచ్చు. పరీక్షించడం కంటే విస్తారమైన భావనే మాపనము. మాపనం అనగా వివిధ అంశాలు, దృగ్విషయాల స్థాయిని సాధ్యమైనంత ఖచ్చితంగా వ్యక్తపరచడానికి వాటికి సంకేతాన్ని లేదా గుర్తును కేటాయించే ప్రక్రియ అని చెప్పింది బ్రాడ్ఫీల్డ్ మర్డక్. మూల్యాంకనం అత్యంత విస్తారమైనది. ఎంపిక చేయబడిన లక్షణాల దృష్ట్యా ఒక దాన్ని వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేక ఎంతవరకు తగిందో నిర్ణయించుట అని చెప్పింది హేగన్ దారండైక్. తర్వాత మూల్యాంకనం అనేది ఒక వ్యవస్థీకరణ ప్రక్రియ, ఒక నిరంతర సమగ్ర ప్రక్రియ, ఒక ప్రయోజనాత్మక సహకార ప్రక్రియ. ఇవన్నీ కొంచెం బ్లాంక్స్గా చూసుకోండి. నెక్స్ట్ మూల్యాంకనం రకాలు చెప్పేసుకున్నాము: రూపణ, సంకలన, లోపనిదాన. మదింపుల రకాలు: నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మదింపు అనేది అత్యంత కీలకమైనది. కోర్సు మొత్తం పూర్తయిన తర్వాత పిల్లల సాధనను పరీక్షించే పద్ధతి సంగ్రహణాత్మక మదింపు. తరగతి గదిలో విద్యాత్మక సాధన మాపనం చేయనిది సాధన నికష. శిక్షణ లేదా అభ్యసన కాలం తర్వాత ఒక వ్యక్తి సాధించిన విషయాలు కొలిచే ఏదైనా ఒక పరీక్ష అని చెప్పింది ఎన్ఎం ధోని. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ప్రాక్టీస్ బిట్స్కి ఉపయోగపడతాయి. ఇవన్నీ కీ కాన్సెప్ట్స్ లాగా. నెక్స్ట్ చూసుకోవాలండి జాగ్రత్తగా. ఆ 27 అంశాలు, అక్కరైత ప్రక్రియలపై 19 అంశాలు, గణన జ్ఞానంపై 31 అంశాలు అంకె గుర్తుపెట్టుకోవాలి. సంఖ్య అవగాహనపై 27 అంశాలు. విద్యార్థి యొక్క విద్యాత్మక సాధనను మాపనం చేయడానికి నిర్మించబడ్డ నికషనే విద్యాత్మక సాధన నికష అంటారు. పేరులోనే ఉంది విద్యాత్మక సాధన. అధ్యయనానికి సంబంధించిన ప్రత్యేక విషయాల్లో ఒక వ్యక్తి యొక్క అభ్యసన సూచికల్ని అందజేయటే సాధన నికష యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రత్యేక విషయాల్లో ఒక వ్యక్తి యొక్క అభ్యసన సూచికల్ని అందజేయాలి. నికషను తయారు చేసే సోపానాలు మనం చూసుకుంటే లక్ష్యాల భారత్వము, విషయభార ప్రాముఖ్యము, ప్రశ్న రకాలకు భార ప్రాముఖ్యము, కఠినతా స్థాయి భారత్వము, బ్లూ ప్రింట్ తయారు చేయుట, ప్రశ్నల తయారీ, గణన సూచి, గణన కల్పన తయారు చేయటం, ప్రశ్నవారీ విశ్లేషణ. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. వేగ పరీక్ష అనేది ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాల్సిన పరీక్ష. తుది గణనకు వేగము దోహదం చేసే పరీక్ష అని శామెస్ ఎంఎస్ సైకాలజీ డిక్షనరీ ORG గారు చెప్పారు. నెక్స్ట్
విద్యార్థి యొక్క విద్యార్థులను మాపనం చేయుటకు పరీక్షలను ఉపయోగిస్తాం. పరీక్షలో ఉపయోగించారు పరీక్షాంశాలు వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయతంత్ర ప్రశ్నలు. ఉన్నత తరగతి చెందిన సంజ్ఞానాత్మక లక్ష్యాలను సమర్థవంతంగా మాపనం చేయుటకు ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉపయోగపడుతూ ఉంటాయి. విద్యార్థి యొక్క సృజనాత్మక శక్తి, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు వ్యాసరూప ప్రశ్నల ద్వారానే కొలవచ్చు. ఇక విశ్వసనీయత కూడా తక్కువగా ఉంటుంది. విద్యార్థుల కంటతప్పటి అలవాటును ప్రోత్సహిస్తూ ఉంటాయి. మూల్యాంకనంలో సాధ్యమైనంత వరకు ఆత్మాశ్రయతను తగ్గించి విద్యార్థి అభ్యసన స్థాయిని పరీక్షించడానికి ఉపయోగపడినవే లక్ష్యాత్మక ప్రశ్నలండి. లక్ష్యాత్మక ప్రశ్నలను విషయాత్మక లేదా విషయతంత్ర పరీక్షలను కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్ డిఎస్సికి. నిష్పక్షపాత మూల్యాంకనం అవసరమైనప్పుడు లక్ష్యాత్మక ప్రశ్నలు ఉపయోగించవచ్చు. లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల విద్యార్థుల్లో భాషా నైపుణ్యం పెరుగుతుంది. విషయతంత్ర పరీక్షల రకాలు వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక, బహువరణ పరీక్షలు, సంపూర్ణం చేయగూరు, పూరకం, అవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివన్నీ. నెక్స్ట్ ఇక సత్యాసత్య విచక్షణ కోర్ ప్రశ్న, ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇక జతపరచు ప్రశ్నలు, మ్యాచింగు, వరుస క్రమం గుర్తుపట్టే ప్రశ్న, ఆర్డర్, వర్గీకరణ ప్రశ్న, క్లాసిఫికేషన్, అతి లఘు సమాధాన ప్రశ్న, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవన్నీ విషయ తంత్ర పరీక్షల్లో భాగాలండి. నెక్స్ట్ బహుళైచ్ఛిక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విద్యార్థుల వ్యాఖ్యాన విచక్షణ సామర్థ్యాలను మాపనం చేయడంలో సహాయపడుతూ ఉంటాయి. వ్యాఖ్యానంలో మనకి సొంత మాటల్లో వివరించడం కూడా ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లోనే చెప్పవచ్చు. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నల్లో వచ్చేసరికి విచక్షణను ఉపయోగిస్తూ ఉంటామండి, అందుకని ఇది బహుళైచ్ఛిక ప్రశ్నలు. వ్యాసరూప సమాధానాలు సొంత మాటల్లో రాయిస్తాము. సంపూర్ణం చేయకూరు ప్రశ్నలు ఖాళీలు అనుకోండి, ఇవి జ్ఞాపక శక్తి, ఇవి గుర్తించుకొని రాయాలి. కింద మనకు ఆప్షన్స్ ఉండవు కాబట్టి, అదే దీంట్లో అయితే ఆప్షన్స్ ఉంటాయి. సత్యాసత్య విచక్షణ కోరు ప్రశ్నలను ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నలు అని కూడా అంటారు. సత్యాసత్య విచక్షణ కోరు ప్రశ్నల ద్వారా విద్యార్థి అదే ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి అట్లా అనమాట, కరెక్టా రాంగా అని అడుగుతారు కదండి. వాటి వల్ల విద్యార్థి సాధన సామర్థ్యాన్ని లక్ష్యాత్మకంగా మాపనం చేయవచ్చు. ఈ రకమైన అంశాలు అత్యంత అధిక ఊహాకారకాన్ని కలిగి ఉంటాయి. జతపరచు ప్రశ్నలు సంబంధాలు కనుగొని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. మ్యాచింగ్ అండ్ క్వశ్చన్స్. బోధనాభ్యసన ప్రక్రియ ఆశాంతం విద్యార్థి శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాలను, అభిరుచులను, సామర్థ్యాలను, వైఖరులు మదింపు చేయటకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అందరు. మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా పరిగణించడం అనేది సిసిఈ ప్రధాన లక్షణం. బోధనాభ్యసన ప్రక్రియలో నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల పిల్లల సాధన లోపాలకు కారణాలు తెలుస్తాయి. ఏంటి లోపాలు, వాటి కారణాలు ఏంటని. అభిరుచి అనేది వస్తువుల పట్ల అనుకూలమైన దృక్పథం, తెలిసిందే మీకు. అభిరుచులు అభ్యసనకి మోటివేషన్ కలిగిస్తాయి. అభిరుచిని మాపనం చేయడానికి అభిరుచి శోధిక అనే సాధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. గణితంలో అభిరుచి శోధిక నిర్మాణ సోపానాలు వచ్చేసి అంశాలను తయారు చేయుట, ప్రాథమిక పరీక్ష నిర్వహణ, తుది నిర్వహణ, అభిరుచి శోధిక విశ్వసనీయత, అభిరుచి శోధిక సప్రమాణత, నియమ సంపుటి. మరి వైఖరి అంటే వ్యక్తి పట్ల కానీ, వస్తువు పట్ల కానీ, సంస్థల పట్ల కానీ, విషయం పట్ల కానీ కలిగి ఉండే ఉన్ముక్తత. ఇది మీకు తెలిసిందే వైఖరి గురించి. సో ఈ విధంగా చూసుకోవాలండి ప్రాక్టీస్ బిట్లు. నెక్స్ట్ ఒక పిల్లవాని మూర్తిమత్వం అనేది వికాసం అతని వైఖరి స్వభావంచే ప్రభావితం అవుతూ ఉంటాయి. వైఖరి అనున్నది ఒక వ్యక్తి అనుభవ సారాంశం. వైఖరులను మాపనం చేసే పద్ధతులు వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి, లైకట్టు సంకలన నిర్ధారణ పద్ధతి. తగు విధమైన తర్పితి ద్వారా ఒక వ్యక్తి కొంత జ్ఞానం, అవగాహన లేక నైపుణ్యాలని ఎంత మేరకు పొందగలడో తెలియజేయగల లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం. ఒక వ్యక్తి తార్కిక వివేచన దశంతర తీరును మదింప చేయడానికి సహజ సామర్థ్య నికషాలు అనేవి రచింపబడతాయి. సహజ సామర్థ్య పరీక్షలను వేగ పరీక్షలు, శక్తి పరీక్షలుగా కూడా క్లాసిఫికేషన్ చేయొచ్చండి. ఇవన్నీ ఇంపార్టెంటేనండి. మనకి కీ కాన్సెప్ట్స్ నుంచే బ్లాంక్స్ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ.